హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అది సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కేటగిరీస్‌లో వీడియోస్ ఏంటంటే అందరికీ సెట్ అవ్వకపోవచ్చండి. బట్ ఇలాంటి రీడింగ్స్ ఏంటంటే చాలా మందికి అవసరం అవుతాయి. మీరు షేర్ చేయాలి అనుకున్న వాళ్ళకి షేర్ చేయొచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే, మీరు పుట్టిన సంవత్సరం ప్రకారం అసలు వచ్చే 3 నెలల్లో అంటే కెరియర్‌లోని మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? అసలు మీ కెరియర్ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయనేది ఈరోజు రీడింగ్ అండి. అంటే మీలో చాలా మందేంటంటే గవర్నమెంట్ జాబ్ వస్తుందా? లేకపోతే అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా? లేకపోతే బిజినెస్ పెట్టుకుంటే ఎలా ఉంటది? రకరకాలుగా ఆలోచిస్తుంటారండి. అసలు నేను కెరియర్ రీడింగ్ చేసేటప్పుడు ఏంటంటే పర్టిక్యులర్‌గా గవర్నమెంట్ జాబ్ కోసం రీడింగ్ చేయడమో, లేకపోతే ఆహ్, మీలోనే ఏంటంటే జాబ్స్ చేంజ్ అవ్వాలి అనుకున్న వాళ్ళ కోసం చేయడమో అలాంటివేం చేయట్లేదండి. రీజన్ ఏంటంటే చెప్పాను కదా! ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఒక స్పెసిఫిక్ కేటగిరీలో రీడింగ్ చేసినప్పుడు అది అందరికీ కూడా ఇంట్రెస్ట్ అవ్వకపోవచ్చండి. అందరూ కూడా అదే కోరుకోకపోవచ్చు. ఇప్పుడు మీరేంటంటే గవర్నమెంట్ జాబ్ రావాలి అనుకోవచ్చు. ఇంకొంతమందికేంటంటే గవర్నమెంట్ జాబ్ అనేది ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. వాళ్ళకేంటంటే ప్రైవేట్ జాబ్స్ ఎలా ఉంటాయి? ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా? ఇలాంటి ఆలోచనలుంటాయన్నమాట. కొంతమందేంటంటే కెరియర్ పాత్‌ని చేంజ్ చేసుకోవాలనుకునే వాళ్ళుంటారు. అంటే బిజినెస్ చేయాలనుకోవచ్చు. లేదా బిజినెస్ నుంచి జాబ్‌కి వెళ్ళాలనుకోవచ్చు. అంటే ఒక్కొక్కళ్ళ రిక్వైర్‌మెంట్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి, నేనేంటంటే స్పెసిఫిక్‌గా చేయట్లేదండి. ఓవరాల్‌గా మీకు అంటే కెరియర్‌లోని ఎలాంటి చేంజెస్ రావచ్చు. అంటే చెప్తాను ఇక్కడ కూడా మీకు. గవర్నమెంట్ జాబ్ రావడానికి ఛాన్స్ ఉందా? లేదా? మీరసలు ప్రయత్నాలు ఎలా చేస్తున్నారు? మీ పరిస్థితి ఏంటి? లేకపోతే మీరు బిజినెస్ అనేది ఇప్పుడు వచ్చే 3 మంత్స్‌లో స్టార్ట్ చేసుకోవచ్చా? లేకపోతే అబ్రాడ్ వెళ్ళడానికి మీకేమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఇవి కూడా నేనిక్కడ చెప్తాను. కాకపోతే బ్రీఫ్‌గా చెప్తానండి. అదే మీకేంటంటే ఇదే నా రిక్వైర్‌మెంట్ నాకివన్నీ తెలియాలి అనుకుంటే మీరు ప్రైవేట్ రీడింగ్‌కి కాంటాక్ట్ చేయడం మంచిది. ఎందుకంటే మీ రిక్వైర్‌మెంట్ ప్రకారం అక్కడేంటంటే మీకు రీడింగ్ చేయడం జరుగుతుంది. అది డిఫరెన్స్. ఆఫ్‌కోర్స్ అదేంటంటే మీ ఇండివిడ్యువల్ ఇంట్రెస్ట్. దానికి నేనేంటంటే ఎక్కువ మాట్లాడాలి అని కూడా అనుకోవట్లేదు. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. చూద్దాం అసలు. అంటే అసలు మీకు ఎలా ఉంటుంది? ఏంటి పరిస్థితి? సో, ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1965-1970, 1981-1985, 1996-2000 వరకు ఈ మధ్య ఇయర్స్‌లో పుట్టిన వాళ్ళుంటారు కదండీ! మీకోసం అయితే ఈ ఫస్ట్ కార్డ్ సెట్. సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళకేంటంటే 1971-1975, 1986-1990, 2001-2005 మధ్యలో ఎవరైనా సరే పుట్టిన వాళ్ళుంటే చూడొచ్చు. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 1976-1980, 1991-95 అండ్ బిఫోర్ 1965లో కూడా ఎవరైనా పుట్టిన వాళ్ళుంటే మీరు కూడా చూడొచ్చండి. ఎందుకంటే అందరూ కూడా 60 ఇయర్స్ అయిన తర్వాత అంటే వర్క్ చేయకూడదు అని ఆగిపోరు. చాలా మందికేంటంటే ఆఫ్టర్ 60 ఇయర్స్ కూడా ఏదైనా బిజినెస్ చేసుకుంటే బావుంటది. లేకపోతే ఇంకా ఏదో చేస్తే బావుంటుందని ఆలోచించే వాళ్ళే ఉంటారు. నేను అందుకే అది కూడా పెట్టేసాను. మీరు పుట్టిన సంవత్సరం ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికి స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1965-1970 మధ్యలో పుట్టారో, 1981-1985 మధ్యలో పుట్టారో, 1996-2000 మధ్యలో పుట్టారో, మీ అందరి కోసమేనండి ఈ రీడింగ్. అంటే ఒకటి 1965లో పుట్టినా సరే ఈ కార్డ్ సెట్టే పిక్ చేసుకోవాలి. ఈవెన్ 2000లో పుట్టినా ఈ కార్డ్ సెట్టే. ఈ మధ్యలో అనే అనుకోవద్దు. చూద్దామండి అసలు వచ్చే 3 మంత్స్‌లో అసలు మీ కెరియర్ పాత్ ఎలా ఉంటుంది? ఓవరాల్‌గా చెప్పాను కదా! జాబ్ కోసం ట్రై చేస్తున్నా, బిజినెస్ చేయాలనుకుంటున్నా ఆర్ ఆల్రెడీ ఏదైనా చేస్తున్నా
అండ్ ఒకవేళ అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నా, ఇంకా ఏదైనా సరే ఎగ్జామ్స్ రాసి జాబ్ కోసం వెయిట్ చేస్తున్నా మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరేంటంటేనండి, ఫస్ట్ నేను జాబ్ కోసం మాట్లాడతాను. ఆఫ్‌కోర్స్ మిగతావి కూడా మాట్లాడతాను. బట్ నాకేమనిపిస్తుందంటే మీరేంటంటే చాలా జాబ్స్ ట్రై చేయడం కానీ, ఆల్రెడీ కొన్ని జాబ్స్ చేయడం కానీ అంతా జరిగిపోయిందండి. నాకు తెలిసి మీరేంటంటే చాలా జాబ్స్ చేయడం కానీ, చాలా వర్క్ ప్లేసెస్ చేంజ్ అవ్వడం కానీ, ఆర్ చాలా సార్లేంటంటే ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అవ్వడం కానీ, లేకపోతే ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అయ్యి ఫెయిల్ అయిపోవడం కానీ, ఇలా అంటే మీ లైఫ్‌లో చాలా ఫెయిల్యూర్స్ అయితే చూసారండి. ఎక్కడా కూడా మీరేంటంటే స్టేబుల్‌గా ఉండలేకపోయారేమో అని నాకైతే అనిపిస్తుంది. యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూస్తున్నట్టయితే ఎలా అనిపిస్తుందంటే మీరేంటంటే చాలా సార్లు రిగ్రెట్ కూడా అయినట్టున్నారు. అంటే ఒక ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయితే ఇంకొకటి రాసి మళ్ళీ ఫెయిల్ అయ్యేసరికి మరింకా ఈ ఎగ్జామ్స్ రాయకూడదు. మనం వేరేవేవైనా ప్రయత్నాలు చేద్దామని అలా ప్రయత్నాలు చేయడం కానీ, సో అక్కడ కూడా ఫెయిల్ అవ్వడం కానీ, లేకపోతే మీరేంటంటే ఒక జాబ్ చేస్తున్నప్పుడు ఇలాంటి జాబ్‌లో ఎందుకు జాయిన్ అయ్యాను? మేబీ వేరే జాబ్ ఏదైనా చూసుకుంటే బావుంటుందేమో అనుకోని ఆ జాబ్ రిజైన్ చేసేసి వేరే ప్రయత్నాలు చేసి అక్కడ రిగ్రెట్ అవ్వడం కానీ, లైక్ ఏంటంటే మీ లైఫ్‌లో చాలా రిగ్రెట్స్ ఉన్నట్టున్నాయండి. కెరియర్ పాత్ అనేది ఎలా కనిపిస్తుందంటే అంత ప్రామిసింగ్‌గా లేదు. నిజానికి చాలా డిసప్పాయింట్‌మెంట్స్ అండి. మీరేంటంటే మేబీ ఒక జాబ్ అనేది చాలా ఇయర్స్ నుంచి కూడా చేస్తూ ఉండొచ్చండి. బట్ అక్కడ కూడా మీకు సాటిస్ఫాక్షన్ లేకపోవడం, అసలు ఇక్కడికెందుకొచ్చారు? అంటే అసలు అలాంటి పాత్ ఎందుకు చేసుకోవాల్సిన పరిస్థితొచ్చింది? ఇంకేదో అయ్యుంటే అసలు ఈ ప్రాబ్లమ్ ఉండేది కాదు కదా! అని రిగ్రెట్ అవ్వడం కానీ, అది మానేయాలి అనుకోని చాలా సార్లు ప్రయత్నం చేయడం కానీ, అంటే మళ్ళీ ఎక్కడ మీకు సోర్స్ లేకపోవడం వల్ల స్టక్ అయిపోవడం కానీ, ఇలాంటివి కూడా జరిగినట్టున్నాయండి. మీ లైఫ్ మాత్రం ఎలా కనిపిస్తుందంటే కెరియర్ అనేది మీకంత సాటిస్ఫాక్షన్ లేదండి. చాలా సార్లు ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసి బ్యాక్ ఔట్ అయ్యిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్ రిగ్రెట్ అయ్యారు. మేబీ కొన్ని డెసిషన్స్ తీసుకున్నట్టున్నారు. ఆ డెసిషన్స్ ఏంటంటే మేబీ తర్వాత మీకనిపించిందేమో, అదే మంచిదేమో, ఇదే ఇలా ఉందేంటి అని. అలా చాలా సార్లండి. మీరు చాలా సఫర్ అయిన సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. ఈవెన్ వ్యక్తులతో కూడా మీకు కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నట్టున్నాయి. అంటే వర్క్ ప్లేస్‌లో జనరల్‌గా ఉంటాయి కదండీ! పాలిటిక్స్ మీకు తెలియనిదేం కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా బిహేవ్ చేస్తారు. కొంతమంది విషయంలో బయాస్డ్‌గా ఉంటారు. కొంతమందికేంటంటే ప్లీజ్ చేస్తుంటారు. రకరకాలుగా ఉంటది. సో, అలాంటివి కూడా మీరేంటంటే సఫర్ అయినట్టుగా నాకనిపిస్తుంది. అంటే మీరు మేబీ వ్యక్తులకి అటెన్షన్ ఇచ్చినా, వాళ్ళ కోసం చాలా చేసినా, వాళ్ళది ఎక్కడో కానీ గుర్తించకుండా మిమ్మల్ని ట్రబుల్ చేయడం కానీ, లేకపోతే మీరు వాళ్ళ వల్ల పర్సనల్‌గా చాలా సఫర్ అవ్వడం కానీ, ఇలా మేబీ అంటే చెప్తున్నాను కదా! చాలా డిసప్పాయింట్‌మెంట్స్ కనిపిస్తున్నాయి. అంటే మీ కార్డ్స్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే లిటరల్‌గా కెరియర్ పాత్ చూసినట్టయితే ఎప్పుడూ హ్యాపీగా లేరండి. ఎగ్జామ్స్ రాస్తూ ఫెయిలయ్యారు. జాబ్ చేస్తూ సాటిస్ఫాక్షన్ లేక రిజైన్ చేసేసి, మళ్ళీ వేరే జాబ్ కోసం ట్రై చేసి, అక్కడ రిగ్రెట్ అయినట్టున్నారు. ఈవెన్ ఒక వర్క్ ప్లేస్‌లో ఇయర్స్ నుంచి చేస్తున్నా సాటిస్ఫాక్షన్ లేదు. గుర్తింపు లేదండి మీరు పడే కష్టానికి. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ మీ కార్డ్స్‌లో కనిపిస్తున్నాయి. ఈవెన్ ఉద్యోగ ప్రయత్నాలు చేసి అలసిపోయినట్టు కూడా అనిపిస్తుంది. అంటే మీ కార్డ్స్‌లో అంత స్ట్రెస్‌ఫుల్ ఎనర్జీ అనేది ఉంది. సో, ఇప్పుడు కూడా మీరేంటంటే సేమ్ ఫేస్ చేస్తున్నారండి. లైఫ్ ఏంటంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి పెద్ద డిఫరెంట్‌గా ఏం లేదు. కాకపోతే ఇక్కడేంటంటే వచ్చే 3 మంత్స్‌లో కూడా మీరేంటంటే ఇంకా కష్టపడాల్సిన పరిస్థితయితే ఉంటుందండి. ఒకవేళ మీరేదైనా బిజినెస్ చేయాలనుకున్నా, లేకపోతే మీలో కొంతమంది అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా నేనొకటే చెప్తాను. మీ వల్ల అవుతుంది. మీరు ఎఫర్ట్స్ పెట్టగలరు. మీరు స్ట్రగుల్ తీసుకుంటారు అంటేనే చెయ్యండి. లేదు నేనేంటంటే అమ్మో! అంత కష్టపడలేను. నాకేంటంటే ఓకే. కష్టపడతాను. కష్టపడడం నాకు అలవాటే. ఇప్పుడు కొత్తగా పడట్లేదు. బట్ ఏంటంటే నేను ఇంకా కష్టపడాలి. ఇంకా కొన్నిటిని విడిచిపెట్టేయాల్సిన పరిస్థితి అంటే నా వల్ల అవ్వదు అనుకుంటే ఈ 3 మంత్స్ మాత్రం బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్న ప్లాన్స్‌ని హాల్ట్‌లో పెట్టుకోవడం కానీ మంచిదండి. ఎందుకంటే మీరు ఒకవేళ అబ్రాడ్ వెళ్ళాలి, అబ్రాడ్ వెళ్ళే ఆలోచన ఉంది అనుకుంటే మాత్రం ఇప్పట్లోనైతే అది వర్కౌట్ అవ్వదండి. కొంచెం దానికేంటంటే స్ట్రగుల్ అయితే కనిపిస్తది. లైక్ ఏంటంటే కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటదండి. దానివల్ల మీకేంటంటే రావడానికి ఛాన్సెస్ అనేవి తక్కువగా కనిపిస్తున్నాయి నాకు. సో, మేబీ ఆఫ్టర్ 3 మంత్స్ మీరేమైనా ప్రయత్నం చేయాలంటే చేసుకోండి. బట్ ఇప్పటి నుంచే చేస్తాను, అలా నేను డ్రాప్ అవ్వలేను అనుకుంటే చేయొచ్చు. బట్ ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఈవెన్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తాను. మీరేదైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటే కొంత కాంపిటీషన్ ఉంటదండి. మీ పొజిషన్‌ని మీరేంటంటే సెక్యూర్ చేసుకోవడం కోసం మీ 100% కాదండి. లిటరల్‌గా ఒక 200% లేకపోతే ఒక 500% అయినా సరే పెట్టాల్సిన పరిస్థితనమాట.
అది మీ వల్ల అవుతుందా లేదా అని ఆలోచించుకోండి. అంటే ఒకటి 3 మంత్స్‌లోనే పెట్టేయాలి అని తొందరపడొద్దండి. మీలో కొంతమంది ఏంటంటే మంచి రోజులు, సో ఇప్పుడే స్టార్ట్ చేసేస్తే మంచిది అని ఆలోచిస్తారు. కానీ మంచి రోజులైనా సరే మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉన్నారా లేదా? సపోజ్ ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టిన తర్వాత అందరికీ వెంటనే సక్సెస్ రాదండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటది. అంటే కొంతమందికి లేట్ అవుతుంది. కొంతమందికి తొందరగా వస్తుంది. సో మీరేంటంటే తొందరగా సక్సెస్ అయిపోవాలి. తొందరగా వర్కౌట్ అయిపోవాలి. ఇది నేను పెట్టగానే వర్కౌట్ అయిపోతుంది అని అలా అనుకుంటున్నట్టయితే ఆలోచించుకోండి. వెంటనే సక్సెస్ రాదు. కొంత టైం పడతది. మీకెలా అనిపిస్తదంటే లిటరల్‌గా నేను అంటే చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. ఇదేంటి ఇలా ఉంది? అసలు దీనివల్ల నాకేంటి ఉపయోగం? అంటే ఇది వర్కౌట్ అవుతదా? లేకపోతే అన్ని రోజులు ఇలానే ఉంటదా? నా పరిస్థితి ఏంటి అనుకోని మీకు మీరే ఆలోచించుకునేలాగా సిట్యుయేషన్స్ అయితే ఉంటాయండి. సో, నెక్స్ట్ 3 మంత్స్ ఏంటంటే బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి 100% క్లారిటీ ఉంది. మేము చేయగలం అనుకుంటేనే చెయ్యండి. లేకపోతే మాత్రం కొంత వెయిట్ చేయడం అయితే మంచిదండి. ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు మీలో ఎవరైనా జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళుంటే, నేను అంటే ఆర్డర్‌లో రీడింగ్ చెప్పట్లేదని అనుకోవద్దు. నాకు ఛానెల్ అయ్యే దాని ప్రకారమే నేను మాట్లాడుతున్నానండి. సో, ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను. జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకేంటంటే హార్డ్‌షిప్స్ అనేవి ఉంటాయండి. నెక్స్ట్ 3 మంత్స్ మాత్రం కెరియర్ పాత్‌లోని ఓవరాల్‌గా ఛాలెంజెస్ నాకు కనిపిస్తున్నాయి. అలా అని చెప్పి మీకు థింగ్స్ వర్కౌట్ అవ్వవనుకోవద్దు. కాకపోతే ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకోవాలండి. ఇప్పుడు మీకు ఒక స్టాండర్డ్‌గా ఇలాంటి సాలరీ కావాలి. ఐ మీన్ ఇలా ప్యాకేజ్ ఉండాలి. లేకపోతే మీకేంటంటే వర్క్ అనేది ఇలా ఉండాలి. కొంతమంది నా దగ్గరికి ప్రైవేట్ రీడింగ్ కోసం వస్తారండి. అలా వచ్చిన వాళ్ళేంటంటే వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళ సాలరీ రిక్వైర్మెంట్ ఇంతుంటది. లేకపోతే వాళ్ళకేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి. లేకపోతే వాళ్ళేంటంటే ఇలా కంఫర్టబుల్‌గా ఒక టైప్ వర్క్ చేయాలి అన్న రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్తుంటారు. సో, ఇక్కడేంటంటే మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ అయినా ఉండొచ్చు. కానీ ఈ రిక్వైర్మెంట్ ప్రకారమే థింగ్స్ వర్కౌట్ అవుతాయి అని మాత్రం ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఇఫ్ మీరేంటంటే ఈ 3 మంత్స్‌లో నాకు జాబ్ మ్యాండేటరీ నాకు ఎలా అయినా రావాలి. నా లైఫ్ సెట్ అవ్వాలి అనుకుంటే రిక్వైర్మెంట్ ఏం పెట్టుకోకుండా జస్ట్ ప్రయత్నాలు చేయండి వచ్చేస్తది. కానీ మీకు ఇదే రిక్వైర్మెంట్ ఉంది. మీరేంటంటే ఇలానే సాధించుకోవాలి అనుకుంటే మేబీ మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయ్యే జాబ్ అయితే రాదండి. నార్మల్‌గా ఉంటది. ఈవెన్ గవర్నమెంట్ జాబ్ కోసం కూడా నేను ఒకటే చెప్తాను. మీలో ఎవరైనా ట్రై చేస్తున్న వాళ్ళుంటే ఈ ఫేజ్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే ఓవరాల్‌గా కార్డ్స్‌లో ఎలాంటి ఎనర్జీ ఉందంటే మీరు కష్టపడాలి. ఇంకా ఇంకా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. ఔట్‌కమ్ మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండా మీ వైపు నుంచి మీరు హ్యాండిల్ చేయాల్సుంటుంది. ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీకు ఆ పేషెన్స్ ఉండాలి. అండ్ మీ ఎమోషన్స్ కూడా చాలా వరకు అంటే అప్ అండ్ డౌన్ అవుతుంటాయండి. మీరేంటంటే డిఫరెన్స్‌ని ఫీల్ అవుతుంటారు. మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి. అంటే నా లైఫే ఇలా ఉందా? నా పరిస్థితే ఇదా? నా జీవితం ఇంక ముందుకు వెళ్ళదా? నేను ఇక్కడే ఆగిపోతానా? అనే ఫీలింగ్ మీకొస్తదనమాట. కానీ మీరు అలాంటి ఫీలింగ్స్ ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే ఒకటే చెప్తానండి. మీలాగా వేల మందండి, లక్షల మందున్నారు. మీరేంటంటే జస్ట్ ఏదో ఒక్కలే ఉన్నారు. ఒక్కళ్ళకే ఇలాంటి పరిస్థితి అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే నేను చాలా మందికి రీడింగ్స్ చేస్తుంటాను కాబట్టి నాకు తెలుసు ఆల్‌మోస్ట్ నా దగ్గరికి వచ్చే వాళ్ళందరి సిట్యుయేషన్స్ సిమిలర్ ఉంటాయి. సో, బేసిక్‌గా మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే మీ 100% ఇవ్వండి. కానీ ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం పెట్టుకోవద్దండి. అట్‌లీస్ట్ ఈ 3 మంత్స్‌లో మాత్రం మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు జాబ్ దొరుకుతదని నాకు అనిపించట్లేదు. లైక్ ఏంటంటే, మీకు దొరికిన దాంతో మీరు సాటిస్ఫై అవ్వాల్సిన పరిస్థితి ఉంటదేమో. అందుకే నేను చెప్తున్నాను ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దని. ఈవెన్ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా మేబీ అంటే ఇది కంటిన్యూ చేయొచ్చా లేదా? ఇది ఆపేస్తే మంచిదేమో, లేకపోతే ఈ హెడ్‌ఏక్ మనకెందుకు? ఇంకా లాసెస్ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తాం? లేకపోతే ఈ జాబ్‌లో ఇంకా ఇంకా స్ట్రెస్ పెరిగిపోతే మన పరిస్థితేంటి? ఇప్పుడే కెరియర్ పాత్‌ని చేంజ్ చేసుకోవడం మంచిదేమో, ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదండీ! సో, మీలాంటి వాళ్ళకి నేను చెప్పాలనుకుంటుందేంటంటే, ఈ టైంలోని ఎక్కువ రిస్క్ తీసుకోవద్దండి. ఈవెన్ బిజినెస్ స్టాప్ చేయాలి, క్లోజ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మీకు బ్యాకప్ ప్లాన్ ఉండాలని చెప్తాను. దానికి థింగ్స్ మీరు వర్కౌట్ చేసుకోగలరు. అట్‌లీస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో కాకపోయినా సరే న్యూట్రల్‌గా హ్యాండిల్ చేయగలరు అని మీకు అనిపిస్తే మీరేంటంటే ఇది స్టాప్ చేయొచ్చండి. లేకపోతే మాత్రం నెక్స్ట్ 3 మంత్స్‌లో ఇది స్టాప్ చేయాలి అనే ఆలోచన అయితే పెట్టుకోవద్దు. అది వర్కౌట్ అవ్వదండి. బేసిక్‌గా ఇక్కడ మీరేంటంటే స్ట్రగుల్ అనేది తీసుకోవాలి అని యూనివర్స్ చెప్తుంది. అది ఎందుకో నాకు తెలీదు కానీ మీ పొజిషన్ కోసం మీరు ఫైట్ చేయాలంట. మీరేంటంటే మీ 100% ఇక్కడ పెట్టాల్సుంటుంది. ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీకు ఆ స్టెబిలిటీ, ఆ మెంటల్ క్లారిటీ ఉండాలండి. మీలో ఉన్న ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని మీరు బయటకు తీయాలి. ఆఫ్‌కోర్స్ మీకు స్ట్రాంగ్‌గా లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయి.
కానీ మీరేంటంటే వాటిని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలేకపోతున్నారు మీ ఎమోషన్స్ వల్ల. ప్రొఫెషనల్‌గా ఎవరైనా ఎదగాలి అనుకుంటే మాత్రం వాళ్ళు ఎమోషనల్‌గా దేనికి కూడా అటాచ్ అవ్వకూడదండి. పర్టిక్యులర్‌గా కెరియర్ యాస్పెక్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో, ఆ ఎమోషనల్ అటాచ్‌మెంట్స్ ఉన్నాయి అంటే మాత్రం మీరు ప్రొఫెషనల్‌గా గ్రోత్‌ని మాత్రం చూడలేరు. సో, అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను. స్లో డౌన్ అవ్వండి, ఆలోచించండి. ప్రతిదీ కూడా కన్సిడర్ చేయండి. వన్స్ మీకు అది కరెక్ట్ అనిపించిన తర్వాతే ఒక స్టెప్ వేయండి. బట్ మీరేంటంటే తొందరపడిపోయి ఏదో ఒకటి ఎలానో ఒకలాగా అన్నట్టుగా కేర్‌లెస్‌గా ఉండొద్దు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక రిక్వైర్‌మెంట్ ఉందండి. జాబ్ నాకు ఇలానే రావాలని. సో, 3 మంత్స్ వెయిట్ చేయాలి. లేదు నాకు అంత టైం లేదు. ఫస్ట్ నాకు జాబ్ అయితే ఇంపార్టెంట్ అనుకుంటే ముందు మీకొచ్చిన జాబ్ అయినా జాయిన్ అయిపోవాలి. అంటే ఇక్కడ ఏదో ఒక రకంగా మీరైతే ఒక ప్రైస్‌ని పే చేయాల్సి ఉంటుంది. ఇది రష్ అయిపోవడం కాదు అలా అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు మీరు జాబ్ రావాలి అనుకుని ఆల్రెడీ రష్‌లో ఉన్నారు. సో, 3 మంత్స్ వెయిట్ చేయండి కూల్‌గా. ఆ తర్వాతైనా సరే మీరనుకున్నట్టుగా జాబ్ రావచ్చు. లేదు నాకలా కాదు ఈ 3 మంత్స్‌లో అంటే అవసరం ఉందండి తప్పదు అననంటే, మీరేంటంటే ఇలాంటి రిక్వైర్‌మెంట్ ఏం పెట్టుకోకుండా ట్రై చేయండి. వర్కౌట్ అవుతది. బట్ ఇది, అది 2 అంటే కొంచెం కష్టమవుతది. ఇది మాత్రం చూసుకోండి. ఎందుకంటే మీ కెరియర్‌లోనేంటంటే సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయండి. కానీ అంటే ఆల్రెడీ పాస్ట్‌లో చాలా సఫర్ అయ్యారు కాబట్టి ఈ ఫేజ్ కూడా కొంచెం అలానే ఉంటుంది. అంత మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. కాకపోతే మీరు ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా మీకిప్పుడు కూడా మేబీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మీ లైఫ్ ఆల్రెడీ చాలా డిస్టర్బ్డ్‌గా ఉంది. కానీ ఎక్కడో మనిషికి చిన్న హోప్ ఉంటది కదండీ! రేపనే రోజు బెటర్ అవుతది. లైఫ్ ఏదో ఒక రకంగా సెట్ అవుతదని ఆ హోప్ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే థింగ్స్ అనేవి ఇలా వర్కౌట్ అవ్వాలి, ఇదే చెయ్యాలి అన్నట్టుగా ఉండకూడదు. అండ్ అంటే అందరికీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండకపోవచ్చు. బట్ కొంతమంది ఉంటారండి. వాళ్ళ స్టాండర్డ్స్ ఎప్పుడు హైగానే ఉంటాయి. ఆ హైగా ఉన్న వాళ్ళ కోసం కూడా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే కార్డ్స్‌లో అలాంటి ఒక ఎనర్జీ ఉందంటే మేబీ అందరి రిక్వైర్‌మెంట్ ఇలా ఉండకపోవచ్చు. కానీ కొంతమందికి మాత్రం ఇది ఉంటదండి. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నేను మళ్ళీ చెప్తున్నానండి. మీలో చాలా మంది పాస్ట్‌లో ఫెయిల్ అయ్యారని నేనే చెప్పాను కదా! సో, ఎవరైతే ఫెయిల్ అయ్యారో మీరేంటంటే అదంతా కూడా విడిచిపెట్టేయండి. ఫెయిల్యూర్ అనేది చాలా కామన్. ప్రతి మనిషి లైఫ్‌లో కూడా అది లేకుండా వాళ్ళు సక్సెస్ అవ్వరండి. కానీ మీరు దేనికి భయపడాలంటే, మీరు రిగ్రెట్ అవుతుంటారు చూడండి, దానికి భయపడాలి. ఎందుకంటే, ఇప్పుడు మీరు తీసుకున్న డెసిషన్‌కి మీరు అంటే అక్కడ రిగ్రెట్ అవ్వడానికేముంది? అసలెందుకు భయపడాలి? యాక్చువల్‌గా మీరు సక్సెస్ అవ్వాల్సుందండి. కానీ మీరెందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారంటే, మీకు భయం. సక్సెస్ అవ్వరేమో. మీకు చాలా టెన్షన్స్ ఉన్నాయండి. చాలా వర్రీ అవుతున్నారు. రేపనే రోజు ఏమవుతది? అసలు నా కెరియర్ పరిస్థితేంటి? సో, మీకున్న ఆ ఫియర్స్ లేకపోతే మీకున్న వర్రీసే మీకు సక్సెస్ రాకుండా చేస్తున్నాయంట. సో, అదంతా విడిచిపెట్టేయండి. విడిచిపెట్టేసి మీరేంటంటే పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. మైండ్ సెట్టే అంతా చేస్తది కాబట్టి, ఇకనైనా సరే మీరేంటంటే ప్రతిదానికి ఓవర్‌గా థింక్ చేయడం, ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం కాకుండా ఫెయిల్యూర్ అనేది లైఫ్‌లో ఒక కామన్ ప్రాసెస్ అది జరుగుతది. ఆఫ్‌కోర్స్ సక్సెస్ వచ్చే ముందు ఫెయిల్యూర్స్ అనేవి చాలా కామన్‌గా ఉంటాయని మీరు రియలైజ్ అయితే డెఫినిట్‌గా థింగ్స్ మీకు వర్కౌట్ అవుతాయండి. అండ్ మీ లైఫ్‌లో స్మాల్ థింగ్స్‌కి కూడా మీరు గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారండి. చిన్న జాబ్ వచ్చింది. ఏదో ఒకటిలే అన్నట్టు కాకుండా వచ్చిన జాబ్‌కి సాటిస్ఫై అవ్వాలి. ఎందుకంటే మీలో చాలా మందికి అసలు జాబ్ అనేది రాకపోవచ్చు. ఆ జాబ్ కోసం కూడా చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. అది మీకొచ్చింది. సో, దానికైనా మీరు గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వాలి. ఆల్రెడీ మీరు జాబ్ చేస్తూ కొంత సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండొచ్చు. బట్ ఎంతోమంది జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళున్నారు. ఎంతోమందికి మీకొచ్చిన జాబ్ వస్తే వాళ్ళ లైఫ్ బెటర్ అవుతుంది అనే హోప్‌తో ఉన్న వాళ్ళున్నారు. సో, మీరు అది అర్థం చేసుకోవాలండి. అంటే స్మాల్ థింగ్స్‌ని కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, ఈవెన్ మీరెక్కడో చిన్నగా వర్క్ చేసి సక్సెస్ అయినా, మీకెక్కడో ఈరోజు వర్క్‌లో సాటిస్ఫాక్షన్ ఉంది అన్నా సరే, పార్టీలా చేసుకోవచ్చు. అంటే చిన్న చిన్న గ్యాదరింగ్స్ అనేవి మీ ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ, కొలీగ్స్‌తో కానీ చేసుకోవడం. అంటే అలా కూడా మీరేంటంటే ప్రతిదానికి కూడా గ్రాటిట్యూడ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాల్సుంటుందండి. దానివల్ల కూడా ఆ పాజిటివిటీ అనేది ఫిల్ అవుతుందనమాట. అండ్ ఇంకొకటేంటంటే వచ్చే రోజుల్లోనే మేబీ ఈ 3 మంత్స్‌లో సాలరీ హైక్ ఉండొచ్చండి మీకు. అది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. దానివల్ల మీరేంటంటే కొంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదేంటంటే కొంచెం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతది. బట్ డెఫినిట్‌గా గ్రోత్ కనిపిస్తుందనమాట. అండ్ ఇంకొకటేంటంటే హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నాను. స్మార్ట్ వర్క్ కూడా చేయాలండి. హార్డ్ వర్క్ ఒక్కటే చేస్తే మీరు సక్సెస్ అవ్వలేరు. స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలి? ఆర్ ఎక్కడ ఏ విధంగా మీరు ఇంటర్ఫియర్ అయితే
మీకు బెటర్ అవుతుంది. లైక్ ఏంటంటే కెరియర్ పాత్‌కి ఏంటంటేనండి ఆహ్, మీరు సక్సెస్ అవ్వాలి అనుకోవడం ఓకే. కానీ ఏం చేస్తే ఇన్ టైమ్‌లో ఎలా రియాక్ట్ అయితే సక్సెస్ అవుతారు అనే దాని మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరైతే ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో ఆర్ ఇంటర్‌వ్యూస్‌కి ప్రిపేర్ అవుతున్నారో పర్టిక్యులర్‌గా మీలాంటి వాళ్ళేంటంటే బేసిక్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుందండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే సింపుల్ థింగ్స్‌లోనే ఆన్సర్స్ అనేవి ఉంటాయన్నమాట. బట్ మీరేం చేస్తారంటే చాలా డీప్‌గా ఆలోచిస్తారు. అంటే ఇది బేసిక్స్ అనేది కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకే నేను చెప్పట్లేదు. ఈవెన్ మీరు ఒక బిజినెస్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా సరే మీ కెరియర్ పాత్‌లో మీరు కొన్ని చేంజెస్ అనుకుంటున్నప్పుడు, మరీ అడ్వాన్స్డ్ లెవెల్‌లో థింక్ చేయాల్సిన అవసరం లేదండి. బేసిక్ థింగ్స్ అనేవి వర్కౌట్ చేయగలుగుతున్నారా లేదా? బేసిక్ థింగ్స్ మీద మీకు క్లారిటీ ఉందా లేదా చూసుకుంటే, అది కూడా మీకేంటంటే సక్సెస్‌ని తీసుకొస్తుందంట. సో, కొంచెం ఆలోచించండి. నెక్స్ట్ 3 మంత్స్ మాత్రం కొంచెం హార్డ్ వర్క్ చెయ్యాలి. ఇంక్లూడింగ్ స్మార్ట్ వర్క్ అండి. అది కూడా చేస్తేనే మీకేంటంటే థింగ్స్ బెటర్ అవుతాయి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1971-1975 మధ్యలో పుట్టారో, 1986-1990 మధ్యలో పుట్టారో అండ్ 2001-2005 మధ్యలో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, బేసిక్‌గా 1971 వాళ్ళు ఇది చూడొచ్చు, 1990 వాళ్ళు ఇది చూడొచ్చు, 2001 వాళ్ళు చూడొచ్చు. అంటే ఇక్కడ డేట్స్ ఏవైతే మెన్షన్ చేశానో మీరందరూ కూడా చూడొచ్చండి ఈ రీడింగ్. సో, అసలు చూద్దాము. వచ్చే 3 మంత్స్‌లో కూడా అసలు కెరియర్ పాత్ మీకెలా ఉంటుంది? ఎలాంటి చేంజెస్ ఒస్తాయి? అసలు జాబ్స్ ఎలా వర్కౌట్ అవుతాయి? అసలు యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? ఓవరాల్‌గా చూద్దామండి ఏంటి పరిస్థితి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరేంటంటేనండి కొన్ని ఆపర్చునిటీస్ మీకు వర్కౌట్ అవ్వలేదండి. పాస్ట్‌లో మీరేంటంటే మేబీ జాబ్‌కి ట్రై చేయడం కానీ, ఒక బిజినెస్ కోసం ట్రై చేయడం కానీ, లేకపోతే కెరియర్ పాత్ అనేది చేంజ్ చేసుకోవాలని ట్రై చేయడం కానీ, మొత్తానికి ఏదో కానీ ఒకటి ట్రై చేశారు. వర్కౌట్ అవ్వలేదు. సో, వర్కౌట్ అవ్వకపోయేసరికి ఇది విడిచిపెట్టేయడమే మంచిదిలే. మన వల్ల అవ్వదేమో, మనం ఏంటంటే ఇది హ్యాండిల్ చేయలేమేమో అనుకోని ఆ రకంగా ఆలోచించుకున్నట్టున్నారు. యాక్చువల్‌గా మీరు అంత ఎమోషనల్ పర్సన్ కాదండి. అట్‌లీస్ట్ అంటే కెరియర్ పాత్ బేస్డ్‌గా నేను రీడింగ్ చేస్తున్నాను కాబట్టి, అట్‌లీస్ట్ కెరియర్‌లోనేంటంటే మీరు అంత ఎమోషనల్ అయిపోయి, ఓవర్‌గా రియాక్ట్ అయ్యి, లేకపోతే అసలు ఇక్కడ ఏంటి అని అంత కన్‌ఫ్యూజ్ అయ్యే టైప్ కాదు. జనరల్‌గా థింగ్స్‌ని సింపుల్‌గా ఉంచుకునే టైపు. అండ్ ప్రతిదానికి కూడా మీకు క్లారిటీ ఉంటది. కాకపోతే మీ లైఫ్‌లో కొంతకాలం నుంచి కెరియర్ విషయంలో మీరు తీసుకుంటున్న డెసిషన్స్ కానీ, మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటున్న దగ్గర మీకేంటంటే ఆ క్లారిటీ మిస్ అవుతుందండి. యాక్చువల్‌గా ప్రాక్టికల్ పర్సనే కానీ, ఎమోషనల్‌గా ఎందుకో కానీ థింక్ చేస్తున్నారనమాట. మీ ఎనర్జీని మీరే డ్రైన్ చేసుకుంటున్నారు. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్స్‌లో. సో, నాకేమనిపిస్తుందంటే ఇంత క్లియర్‌గా థింక్ చేసిన పర్సన్ కూడా ఎక్కడో కానీ కొంత ఔట్ ఆఫ్ ట్రాక్‌లోకి వెళ్తున్నట్టు అనిపిస్తుందండి. సో, ఇక్కడేంటంటే ఇప్పుడు కూడా మీరేంటంటే కొంత వ్యక్తులతో కలవడం కానీ, మీ కనెక్షన్స్ పెంచుకొనైనా సరే కెరియర్ పరంగా మీరు ప్రయత్నాలు చేయాలని చేస్తున్నారు. బట్ ఇవెందుకో కానీ మీకు ఫలించట్లేదండి. మీరు అనుకున్న రిజల్ట్ మీకు రావట్లేదు. ఎందుకంటే మీలో కొంతమందుంటారండి. మీరేంటంటే కనెక్షన్స్ అనేవి యూజ్ చేసుకుంటే కూడా ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయేమో అని ట్రై చేస్తుంటారు. ఎందుకంటే మీరు ఏ జాబ్‌కైనా ట్రై చేయొచ్చు. కొన్నిసార్లు సో, ఆ రిఫరెన్స్ ద్వారా వెళ్ళాలి అనుకోని చూసేవాళ్ళుంటారు. సో, మీరేంటంటే కనెక్షన్స్ కూడా యూజ్ చేసుకుంటున్నారు కానీ, ఎందుకో మీకు రిజల్ట్ మాత్రం కనిపించట్లేదండి. నెక్స్ట్ 3 మంత్స్ కూడా మీకెలా ఉంటుందంటే, మోస్ట్‌లీ మూవ్‌మెంట్ ఏం కనిపించదు. నెక్స్ట్ 3 మంత్స్ కూడా కొంచెం స్ట్రగ్లింగ్ ఫేజే. కొంచెం మీకెలా అనిపిస్తదంటే, నేనింత కష్టపడుతున్నాను, అయినా న్యూ బిగినింగ్స్ జరగట్లేదేంటి? అసలు జరుగుతుందా లేదా? నా పరిస్థితేంటి? ఈవెన్ మనకి పర్సన్స్ హెల్ప్ చేస్తాము, కోఆపరేట్ చేస్తాం అంటున్నారు కదా! నిజంగానే వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారా? లేకపోతే వాళ్ళకి మళ్ళీ వేరే ఇంటెన్షన్స్ ఏవైనా ఉన్నాయా? లేకపోతే మన నుంచి ఏమైనా ఫినాన్సెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? అసలు పరిస్థితేంటి? ఇలా మీకు అనిపిస్తుంటదండి. ఎందుకు అంటే, మీకు రిజల్ట్ అనేది కనిపించదు. అంటే ఈ టైంలో మీకు పర్సన్స్ సపోర్ట్ చేస్తారు. లైక్ ఎలా చెప్తారంటే, "మేము చూస్తాం. మాకు ఛాన్స్ ఉంటే డెఫినెట్‌గా మీకు ఎక్కడో ఒక దగ్గర ఓపెనింగ్ అనేది ఉన్నట్టుగా చేస్తాం" అన్నట్టుగా అష్యూరెన్స్ అయితే ఇస్తుంటారండి. కాకపోతే మీకెలా అనిపిస్తదంటే, వీళ్ళు కావాలనే టైం వేస్ట్ చేస్తున్నారేమో, మిస్‌లీడ్ చేస్తున్నారేమో, మనకు అనవసరంగా టైం వేస్ట్ అయిపోతుందిక్కడ అని అనిపిస్తది. ఈవెన్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే, మీకేంటంటే కలిసి రాకపోవడం గతంలో కూడా ఇదే జరిగిందండి. నేను చెప్తాను కదా! పాస్ట్‌లో మీకేదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది.
సో వచ్చే 3 మంత్స్‌లో కూడా అంత చేంజెస్ ఏం కనిపించవండి. మీకు నెక్స్ట్ 3 మంత్స్ కూడా ఇప్పుడు ఎలా ఉందో సేమ్ అలానే ఉంటది. సో దానివల్ల కూడా మీరేంటంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇది రైట్ టైమ్ కాదేమో అనుకోని కొంత స్లో డౌన్ అవ్వడం కానీ, లేకపోతే పర్సన్స్ మీకు కోఆపరేట్ చేయట్లేదు. మీలో కొంతమంది ఉంటారండి. పార్ట్నర్‌షిప్ ట్రై చేసుకుంటూ బిజినెస్ చేయాలి అని చూస్తుంటారు. సో ఇప్పుడు ఈ పార్ట్నర్‌షిప్స్ అనేవి వర్కౌట్ అవ్వకపోవడం, వాళ్ళేంటంటే ఎక్కడో కానీ మీకు సరిగ్గా కోఆపరేట్ చేయనట్టు అనిపించడం, లేకపోతే వాళ్ళకెక్కడో ఇల్ ఇంటెన్షన్స్ ఉన్నాయని మీకు ఆ ఫీలింగ్ వచ్చి వాళ్ళతోని మీరు ఫైట్ చేయడం, ఇలాంటివి కూడా జరుగుతాయండి. ఈవెన్ ఆఫీస్‌లో కూడా మీరేంటంటే ఎక్కడో కానీ పర్సన్స్‌తో కలుస్తున్నా వాళ్ళే మీకు కోఆపరేట్ చేయట్లేదు అని ఆ ఫీలింగ్ రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి కూడా ఎలా ఉంటదంటే, మీరనుకున్నంత రిజల్ట్ మీకెక్కడా కనిపించదు. సో నెక్స్ట్ 3 మంత్స్ ఏంటంటే మేబీ మీరు ట్రై చెయ్యొచ్చు. మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి. మరీ సైలెంట్‌గా ఉండొద్దు. ఎందుకంటే కొంతమంది నేను చెప్తానండి ఇలాగా మేబీ ఇలా సిట్యుయేషన్స్ ఉండొచ్చు. సో అంత మీకు థింగ్స్ వర్కౌట్ అవ్వకపోవచ్చని. సో మీరు రిలాక్స్ అయిపోతారు. ఎప్పుడు కూడా రిలాక్స్ అవ్వకూడదండి. మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతూనే ఉంటాయి. కొన్ని సార్లు చేంజ్ ఏంటంటే మనలో రావాలి. కొన్ని సార్లు ఎక్స్‌టర్నల్‌గా చేంజ్ రావాల్సిన పరిస్థితి ఉంటది. సో మనల్ని మనం చేంజ్ చేసుకోవడం అనేది అంటే అది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. కార్డ్స్ కూడా అందుకే మీకు గైడెన్స్ ఇస్తుంటాయి. మీరు చేంజ్ అవ్వాలి అన్నట్టుగా. మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీకు ఆ ఎక్స్‌టర్నల్ చేంజెస్ కూడా కనిపించొచ్చు. సో మీరేంటంటే ఎక్కడో రిలాక్స్ అవ్వడానికి లేదు. ఆఫ్‌కోర్స్ ఇది డివైన్ టైమ్ అయితే కాదు. నెక్స్ట్ 3 మంత్స్ కూడా కెరియర్ పాత్‌లోనే ఏంటంటే మీకు అంత ప్రోగ్రెస్ ఏం కనిపించదు. ఈవెన్ నేను చెప్పాను కదా! ఇది ఒక్క జాబ్ ఆపర్చునిటీ కోసమో, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకే కాదండి. అబ్రాడ్ వెళ్ళాలనుకున్న, కెరియర్ పాత్ చేంజ్ చేసుకోవాలనుకున్న, అలాంటివన్నీ కూడా ఇప్పుడు వర్కౌట్ అవ్వవు. మోస్ట్‌లీ ఏమవుతుందంటే, ఒకవేళ మీరు జాబ్ మానేసి వెయిట్ చేస్తున్నారనుకోండి, నెక్స్ట్ 3 మంత్స్‌లో కూడా మీకు అంత ఈజీగా ఆపర్చునిటీ రాదు. దానివల్ల మీరేంటంటే రిగ్రెట్ అవుతారనమాట. అనవసరంగా నేను మానేశాను. ఎందుకిక్కడికొచ్చాను? అలా చేయకుండా ఉండాల్సింది. అలా ఆలోచిస్తారనమాట. అండ్ ఈవెన్ వ్యక్తులు కూడా మీకేంటంటే చెప్తుంటారు. మేము జాబ్ ఏంటంటే చూస్తాం. మీకు ప్రాబ్లమ్ ఏం లేదు అని చెప్తున్నా, వాళ్ళ వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్ లేకపోవడంతో మీరు వాళ్ళతో కూడా ఫైట్ చేయడం, మీరు మమ్మల్ని మిస్‌లీడ్ చేశారు అని ఆర్గ్యుమెంట్ చేయడం అలాంటివి కూడా జరగొచ్చు. సో, ఒకటే చెప్తానండి. ఇక్కడ ఎలాంటి అంటే హోప్స్ పెట్టుకోవద్దండి నెక్స్ట్ 3 మంత్స్. కానీ మీ వైపు నుంచి మీరు చేయాల్సిన వర్క్ చెయ్యాలి. ఎందుకంటే మీరు చేస్తే ఎనర్జీస్ ఏమైనా షిఫ్ట్ అవ్వచ్చు. న్యూ బిగినింగ్స్ జరగొచ్చు. ఈవెన్ ఇక్కడ బిజినెస్ చేస్తున్న వాళ్ళకే కాదు, కెరియర్‌లోని అంటే గ్రోత్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా మేబీ అంత ప్రామిసింగ్‌గా ఉండకపోవచ్చు. జస్ట్ న్యూట్రల్‌గా వెళ్తుంటదనమాట. బట్ ఓవరాల్‌గా చూసినట్టయితే మీకు థింగ్స్ ఇలానే వర్కౌట్ అవుతాయి. ఇదే జరుగుతది అని మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడానికి లేదు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ నెక్స్ట్ 3 మంత్స్ మాత్రం ఎవరితో కూడా ఫైట్స్ చేయొద్దు. ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్ చేయొద్దు. అండ్ ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తాము అంటే వాళ్ళని మీరేంటంటే ట్రస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీకున్న సిట్యుయేషన్‌కి మీరు వాళ్ళని ట్రస్ట్ చేయడం ఒకటే మీకున్న ఆప్షన్. అలా అని చెప్పి డబ్బులిచ్చేసి దాని కోసం ఫైట్ చేయడం అలాంటివి చెయ్యొద్దు. జాబ్ అనేది ట్రై చేస్తాం అన్నప్పుడు వాళ్ళు ట్రై చేయడానికి మీరేంటంటే ఛాన్స్ ఇవ్వచ్చు. అండ్ వాళ్ళకి మనీ విషయంలోని ఏమైనా మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే టైమ్ బీయింగ్ ఎంతో కొంత ఇవ్వండి. మొత్తం అయితే ఇవ్వొద్దు. ఎందుకంటే వన్స్ మొత్తం ఇచ్చేసారంటే ఇక్కడ ఏది జరగకపోవచ్చు. అండ్ 3 మంత్స్ చెప్పాను కదా! రిజల్ట్ అనేది మీరు అనుకున్నంత గొప్పగా అయితే ఉండదు. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలైతే చేస్తారు. యూనివర్స్ ఏంటంటే అంతా చూస్తూ ఉంటది కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారో ప్రతిదీ కూడా వాచ్ చేస్తదండి. సో, మీరిక్కడ చేయాల్సింది చెయ్యాలి. కానీ మీరు రిలాక్స్ అయిపోయి నాకు 3 మంత్స్ తర్వాత ఇలా జరిగితే చాలు అని అనుకుంటే మరి దానికి నేను చెప్పేదేం లేదు. సో, అసలు ఇంకా చూద్దాం. ఎందుకంటే మీ కార్డ్స్‌లో చూస్తున్నట్టయితే నాకెలా అనిపిస్తుందంటే, మీరు ఏ ప్రయత్నం ఈ టైంలో చేసినా సరే మీకు ఫలితం అనేది ఇప్పుడు కనిపించదండి. ఇక్కడ ఇంకొకటుంది. అదేంటంటే ఇప్పుడు మీరు ప్రయత్నాలు చేస్తారా మేబీ ఈ 3 మంత్స్‌లో వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఫోర్త్ మంత్‌లో వర్కౌట్ అవ్వచ్చు. లేదా ఫిఫ్త్ మంత్‌లో వర్కౌట్ అవ్వచ్చు. అలా కూడా చెప్పలేం. బట్ ఈ 3 మంత్స్‌లోనే రిజల్ట్ అయితే మీకు కనిపించదు. మేబీ ఆఫ్టర్ 3 మంత్స్ అది కనిపించొచ్చు. సో, అలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి, మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయండి. కానీ, ఈ 3 మంత్స్‌లోనే ఇది జరిగిపోతుంది అని మాత్రం అనుకోవద్దు. మేబీ ఇక్కడ ఏమవుతుందంటే, మళ్ళీ కూడా మీరు బ్యాకౌట్ అయ్యే సిట్యుయేషన్స్ ఉంటాయి. గతంలో కూడా మీకు అదే జరిగిందండి. గతంలో కూడా మీరేంటంటే కొన్ని ప్రయత్నాలు చేశారు. ఫెయిల్ అయ్యారు. సో, అక్కడేంటంటే ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని మిమ్మల్ని మీరు పుష్ చేసుకున్నట్టున్నారు. ఇప్పుడు కూడా అలాంటివి జరుగుతాయి. కానీ మిమ్మల్ని మీరు పుష్ చేసుకోకుండా మీరేంటంటే ట్రై చేస్తూనే ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఎలా ఉంటారంటే, అమ్మో! ఇది అవ్వట్లేదు. ఇంక ఇది విడిచిపెట్టేయడమే మంచిది అనుకోని వాళ్ళని వాళ్ళేంటంటే ఈ సిట్యుయేషన్ నుంచి బయటికి తీసుకురావాలని ట్రై చేసుకుంటారనమాట. సో, మీరు అలాంటివి చెయ్యొద్దు. అది
అవసరం లేదు ఇక్కడ. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా నేను చెప్పాను కదండీ మీకు పాస్ట్‌లో మీరేంటంటే ఒక సిట్యుయేషన్‌లో వర్క్ చేశారు. వర్కౌట్ అవ్వకపోయేసరికి ఇక్కడ మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకొని ఎలానో కానీ మెల్లగా బయటకొచ్చేసినట్టున్నారు. సర్లే ఇది ఇంక వర్కౌట్ అవ్వట్లేదు. దీనికోసమే అలా మనం వెయిట్ చేయడం అయితే వేస్టు. హోప్ అయితే పెట్టుకున్నాం కానీ ఏం లేదు అని మీరు ఇలా అనుకోని ఉంటారు కదా! అంటే విడిచిపెట్టేసి ఉంటారు కదా! అది యాక్చువల్‌గా మీరు మిస్‌కాలిక్యులేట్ చేశారండి. అది వర్కౌట్ అయ్యుండేది. కానీ మీరేంటంటే అంత మీకు మీరు పుష్ చేసుకోలేదు. అంటే ఈ పుష్ చేసుకోవడం అనేది ఎలా చేసుకున్నారు? ఈ సిట్యుయేషన్ నుంచి బయటకొచ్చేయాలి. ఇది వర్కౌట్ అవ్వదు అనుకోని మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకున్నారు కానీ, మనం ఇంకా ట్రై చేద్దాం. మనల్ని మనం ఇంకా పుష్ చేసుకొని ఎలా అయినా సరే వర్కౌట్ చేద్దాం అనేలాగా చేయలేదండి. సో, దానివల్ల ఇక్కడేంటంటే మీరు ఒక లెసన్ నేర్చుకున్నారు. ఆల్రెడీ ఇక్కడ మీరు లెసన్ నేర్చుకున్నారో లేదో నాకైతే తెలీదు కానీ, ఇది మీకొక లెసనేనండి. అదేంటంటే మీరు ఎక్కడా స్టాప్ అవ్వకూడదు. మీరేంటంటే ఇంకా, ఇంకా ఛాన్స్ ఉన్నప్పుడు ఇంకా అది ఎందుకు వర్కౌట్ అవ్వదు అనుకోని కొంత గట్టిగా ట్రై చేసుంటే అది వర్కౌట్ అయ్యుండేది. సో, మీరు కరెక్ట్‌గా ట్రై చేయకుండా మధ్యలోనే గివ్ అప్ చేసేసారు. సో, అందుకే అది వర్కౌట్ అవ్వలేదు అని ఇది మీకొక లెసన్. ఇక్కడి నుంచైనా సరే మీరేంటంటే మీ జడ్జ్‌మెంట్‌ని కరెక్ట్‌గా పెట్టుకోవాలి. అండ్ ఈ లెసన్స్ నుంచి మీరేంటంటే ఒక న్యూ పర్సన్ లాగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలన్నమాట. ఈ చేంజెస్ అనేవి మీలో రావాలండి. అండ్ ఇంకొకటేంటంటే, మీ పర్స్‌పెక్టివ్‌ని మీరు చేంజ్ చేసుకోవాలి. మీరేంటంటే మేబీ ఒక వేలో థింక్ చేస్తూ ఉండొచ్చు సిట్యుయేషన్స్‌ని. బట్ ఇలా కాదండి. మీ పర్స్‌పెక్టివ్‌ని మీరు చేంజ్ చేసుకున్నప్పుడు మీకు అర్థమవుతది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, బిగ్గర్ పిక్చర్ చూడాలండి. చాలా మంది ఏం చేస్తారంటే జస్ట్ ఇప్పుడు ఈ మూవ్‌మెంట్ కోసమే ఆలోచిస్తారు. బట్ ఫ్యూచర్ కోసం ఆలోచించడం, లేకపోతే ఇప్పుడు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో, వెంటనే అది సక్సెస్ రాదు కదా! మేబీ ఒక 1 మంత్‌లోని కూడా మీకు ఏంటంటే చేంజ్ రాకపోవచ్చు. సో, 6 మంత్స్‌లో రావచ్చు. 1 ఇయర్‌లో రావచ్చు. వెంటనే రాకపోయినంత మాత్రాన రాదు అని అనుకోవడానికి లేదు కదా! సో, బిగ్గర్ పిక్చర్ చూడాలండి. మనీతో డీలింగ్స్ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే, మనకి లాంగ్ రన్‌లో అది వర్కౌట్ అవుతుందా లేదా? సో, అది మనం ఏంటంటే హ్యాండిల్ చేయగలమా లేదా? మన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కరెక్టేనా ఈ సిట్యుయేషన్‌కి అన్నట్టుగా మీరేంటంటే ఆలోచించాల్సిన అవసరం ఉంటుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు ఏదైతే ఒక డెసిషన్ తీసుకుంటారో, దేనికి వాల్యూ ఇస్తున్నారో తెలుసుకొని ఆ డెసిషన్ తీసుకుంటారో, దాని ప్రకారమే ఔట్‌కమ్ అయితే ఉంటుంది. సో, బేసిక్‌గా ఇక్కడ నేను చెప్పేదేంటంటే, మీ జడ్జిమెంట్ క్లౌడ్ అవ్వకుండా చూసుకోండి. మెయిన్ ఈ 3 మంత్స్‌లోనేంటంటే, మీరు చాలా కీ రోల్ ప్లే చేస్తారండి. మీ కెరియర్‌కి సంబంధించి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వేరే వాళ్ళు మీకు సపోర్ట్ చేయొచ్చు. వేరే వాళ్ళ వల్ల మీరేంటంటే, కెరియర్‌లోని న్యూ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోవచ్చు. కానీ, మీరు తీసుకునే కొన్ని డెసిషన్స్, మీరు థింగ్స్‌ని వ్యూ చేసే వేలోని అంటే కొన్ని చేంజెస్ వస్తే డెఫినిట్‌గా మీ సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయండి. ఇక్కడేంటంటే మీరు రష్ అయిపోవడానికి లేదు. మీరు రష్ అయిపోయినా ఔట్‌కమ్ అనేది పాజిటివ్‌గా రాదు. అదే ఇక్కడ కార్డ్స్ చెప్తున్నాయి. బట్ ఒక్కటి మాత్రం నిజం. మీరేంటంటే మనీతో డీలింగ్స్ చేస్తున్నారు. లేకపోతే మీరేంటంటే మీ కెరియర్‌కి సంబంధించి సీరియస్‌గా మీరు ఆలోచిస్తున్నారు. సో, మీరేంటంటే ఒకే వేలో థింక్ చేస్తున్నారు. అయినా థింగ్స్ అనేవి షిఫ్ట్ అవ్వట్లేదు. సో, మీరేంటంటే మేబీ మీ పాయింట్ ఆఫ్ వ్యూని చేంజ్ చేసుకొని థింక్ చేస్తే షిఫ్ట్ అవ్వచ్చు. సో, దానివల్ల మీకు బెనిఫిట్ కూడా ఉండొచ్చు. అందుకే ఈ టైంలో మీరు తీసుకునే ప్రతి డెసిషన్ కూడా వాల్యుబులేనండి. మీ లైఫ్‌నే కంప్లీట్‌గా టర్న్ చేసేస్తది. సో, అందుకే మీ జడ్జిమెంట్‌తో మీరు జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ టైంలో మీకు ఎవరిదైనా సపోర్ట్ కావాలంటే తీసుకోవచ్చండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఇక్కడ మీరు సపోర్ట్ తీసుకున్నా సరే ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అండ్ మీకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఈవెన్ ఫినాన్సెస్ విషయంలో కూడా మీకు అంటే ఎవరిదైనా సపోర్ట్ కావాలంటే చేస్తారండి. ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే నేను చెప్పేదేంటంటే, మీకు ఎవరు అంటే అలాంటి వ్యక్తులు డిఫరెన్స్ తెలియాలండి. కొంతమందుంటారండి మ్యానిప్యులేట్ చేస్తుంటారు. కావాలని చెప్పి అంటే ఇస్తాము, చేస్తాం అంటారు కానీ అవేం చేయరు. కొంతమంది మాత్రం విల్లింగ్‌గా చేస్తారు. సో, ఆ వ్యక్తుల సపోర్ట్ తీసుకోవడం అయితే మంచిది. ఇదేంటంటే ఒక కెరియర్ అంటే బిజినెస్ చేస్తున్న దగ్గర ఏదో మనీ కావాలి, లేకపోతే ఇంకేదో పర్టిక్యులర్ జాబ్ రిఫరెన్స్ దగ్గరే పర్సన్ సపోర్ట్ అని కాదండి. ఆఫీస్‌లో కొలీగ్స్ సపోర్ట్ కూడా తీసుకోండి. ఈవెన్ మీకెవరు అంటే కొన్ని సార్లు కోఆపరేట్ చేయకపోయినా మీరు మంచిగానే ఉంటున్నా, వాళ్ళు మంచిగా ఉండట్లేదంటే వాళ్ళు కాకపోయినా వేరే వ్యక్తుల దగ్గరైనా సరే ఆ సపోర్ట్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం కనిపించట్లేదు నాకు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ 3 ఎవరైతే 1976-1980 మధ్యలో పుట్టారో, 1991-95 మధ్యలో పుట్టారో అండ్ బిఫోర్ 1965 పుట్టారో, సో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు వచ్చే 3 మంత్స్‌లో కెరియర్ పాత్ ఎలా ఉంటుంది మీకు? అసలు మీకు ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది? ఓవరాల్‌గా చూద్దామండి. అంటే జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి, అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి. సో ఓవరాల్‌గా అసలు ఏంటి పరిస్థితి చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు చాలా సఫర్ అయ్యారండి పాస్ట్‌లో. అంటే కెరియర్ పాత్‌లోనేంటంటే చాలా ఛాలెంజెస్ చూసారని చెప్పొచ్చు. మేబీ వ్యక్తులు కూడా మిమ్మల్ని ఏంటంటే పాస్ట్‌లో బీట్రే చేయడం కానీ, పర్టిక్యులర్‌గా ఈ బిజినెస్ చేసే వాళ్ళుంటారు చూడండి. మనీ ట్రాన్సాక్షన్స్ ఎక్కడైతే జరుగుతాయో, అక్కడ అంటే చాలా మంది హానెస్ట్‌గా ఉండరండి. ప్రాఫిట్ కోసమే ఆలోచించుకొని బీట్రే చేసిన వాళ్ళు చాలా మందుంటారు. మొత్తానికి మీకేంటంటే ఇక్కడ నాకు ట్రస్ట్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. మేబీ వర్క్ ప్లేస్‌లో కూడా మీకేంటంటే కొంతమంది వ్యక్తుల వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. సో, మీలో కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే కెరియర్ పాత్‌ని చేంజ్ చేసుకుంటే మంచిది. లేకపోతే సోలోగా బిజినెస్ చేసుకోవడం మంచిది. అండ్ ఇంకొంతమందేంటంటే మేబీ వర్క్ ప్లేస్ చేంజ్ అయిపోతే ఏ ప్రాబ్లమ్ ఉండదు. రకరకాలుగా ఆలోచిస్తుంటారు. మొత్తానికి మీకు స్ట్రగుల్ అయితే కనిపిస్తుంది. బట్ కొంతకాలం నుంచి ఇది తగ్గిందండి. అంటే న్యూట్రల్‌గా కనిపిస్తుంది నాకు. లైక్ ఏంటంటే, కొంచెం అంటే మీకు ఆ పర్సన్స్ కాకపోయినా వేరే దగ్గర నుంచి సపోర్ట్ దొరకడం, కొంచెం ఏంటంటే పాజిటివ్ వైబ్స్ రావడం, కొంచెం ఎక్కడో కానీ ఆపర్చునిటీస్ కూడా కనిపించడం లాంటివి జరుగుతున్నట్టున్నాయి. సో, ఈ 3 మంత్స్‌లో కూడా మీరేంటంటే కొంచెం కాన్ఫిడెంట్‌గా ఉండి ట్రై చేస్తే మాత్రం మీకు ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ అయితే స్ట్రాంగ్‌గానే కనిపిస్తున్నాయండి. అంటే ఇప్పుడు మీలో ఎవరైనా జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళుంటే వర్కౌట్ అవుతది. లైక్ ఏంటంటే ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అవ్వాలనుకున్నా, లేకపోతే పర్టిక్యులర్‌గా మీరేంటంటే ఏదైనా ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నా వర్కౌట్ అవ్వడం ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈవెన్ ఎగ్జామ్స్ రాసి వెయిట్ చేస్తుంటారు కదా! జాబ్ కోసం. అంటే చాలామంది గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో, నెక్స్ట్ 3 మంత్స్‌లోని ఎలా ఉంటుందంటే 100% వస్తుందన్న ఎక్స్‌పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దండి. బట్ ఇప్పుడు మీరేమైనా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఆర్ ఇక్కడి నుంచి మీరేమైనా ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే కొంచెం ఫోకస్డ్‌గా ఉంటే మాత్రం ఛాన్సెస్ ఉన్నాయండి. మీరు ట్రై చేసే దాన్ని బట్టే ఉంటది. బట్ నేనిక్కడ చెప్పాలనుకుంటుందేంటంటే, అది మీకు సూట్ అవుతుందా లేదా? మీకు అదేనా ఇంట్రెస్ట్ కాదా అనేది చూసుకోవాలండి. మీలో చాలా మంది ఏం చేస్తారంటే గవర్నమెంట్ అంటే గవర్నమెంట్. ఏదైతే ఏంటిలే రాసేద్దాం అన్నట్టుగా ఒక గవర్నమెంట్ జాబ్ కోసం అని చెప్పి ట్రై చేస్తారు. సో, అలా కాకుండా క్లియర్ కట్‌గా మీకు విజన్ ఉండాలండి. మీరు అదెందుకు రాస్తున్నారు? మీకు ఇంట్రెస్ట్ ఉందా నిజంగా? దాని కోసం మీరు ప్రిపేర్ అవ్వగలరా? మీ స్ట్రెంగ్త్స్ ఏంటి? మీ వీక్‌నెస్ ఏంటి? సో, దీనికోసం మీరేంటంటే టైమ్‌ని ఇన్వెస్ట్ చేయగలరా లేదా? ఇలా క్లారిటీ తెచ్చుకోవాలండి. తొందరపడిపోయి ఏదో అంటే ఫార్మాలిటీకి ఎగ్జామ్ రాద్దాం. ఏదో అందరూ చెప్తున్నారు కదా! ట్రై చేద్దాం అనే వేలో మాత్రం ఉండొద్దు. అలా ఉండడం వల్ల మీకు టైమ్ వేస్ట్ తప్ప జాబ్ అయితే రాదు. నేనది కూడా చెప్పేస్తున్నాను. ఈవెన్ ప్రైవేట్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా నేను మళ్ళీ చెప్తున్నాను. మీరేంటంటే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు, లేకపోతే మీరేంటంటే ఒక జాబ్ కోసం ట్రై చేసే ముందు మీ క్వాలిఫికేషన్స్, మీ రిక్వైర్మెంట్స్ సూట్ అవుతున్నాయా లేదా అనేది చూసుకోండి. మీలో కొంతమందేంటంటే నాకు తెలుసు. కొంచెం అంటే జాబ్‌కి ట్రై చేసినప్పుడేంటంటే కొన్ని డిఫరెంట్ వేస్ వెతుక్కుంటారు. సో, మీలాంటి వాళ్ళేంటంటేనండి ఈ టైంలో అంత రిస్క్ తీసుకోకపోతే మంచిదేమో అని నాకనిపిస్తుంది. మెయిన్ ఈ 3 మంత్స్‌లో కూడా అలాంటివి చేయడం వల్ల ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తారేమో. సో, కొంచెం ఆలోచించండి. ఒక స్టెప్ వేసే ముందు ఎవరినైనా సరే కొన్ని సజెషన్స్ అడగండి. జాబ్ అయితే రావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. కానీ మీ రిక్వైర్‌మెంట్, మీ క్వాలిఫికేషన్ అంతా కూడా కరెక్ట్‌గా ఉందా? అసలు మీరనుకున్న వేలోనే మీరు వెళ్తున్నారా లేదా? లేకపోతే ఏదో ఒక డెస్పరేషన్‌తోని ట్రై చేస్తున్నారా అనేది మీరు చూసుకోవాలి. దానికి రీజన్ ఏంటంటే మీరలా చూసుకోకపోతే ఖచ్చితంగాను న్యూ బిగినింగ్స్ అనేవి అంటే మీ దగ్గరికొచ్చి పోతాయండి. ఇంకా ఎక్కువ చెప్పడానికేం లేదు. అండ్ మీరేంటంటే ట్రై చేసి ఇంక నా వల్ల గాదు, నాకు ఇది అవ్వదు అన్నట్టు కాకుండా నేను ట్రై చేస్తాను. నేను ఇంకా ఫైట్ చేస్తాను. నేనస్సలు గివ్ అప్ చేయను. నా 100% ఇస్తానని చెప్పి మీరేంటంటే కొంచెం ఫోకస్డ్‌గా ఉండాలండి. డెడికేటెడ్‌గా ఉండాలి. అలా ఉంటేనే మీకు థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండండి. మేబీ అందరూ ట్రస్ట్ వర్తీ కాకపోవచ్చు.
అలా అని చెప్పి మీకు ఒకళ్ళ మీద నమ్మకం ఉంటే పర్వాలేదండి. కానీ మీకు ఎవరి మీదైనా నమ్మకం లేకపోతే అలాంటి వ్యక్తుల్ని దూరం పెట్టడానికే చూడండి. ఈవెన్ మీలో ఎవరైనా సరే అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నా సరే, ఇప్పటి నుంచే మీరేమైనా ప్లాన్ చేసుకోండి. వర్కౌట్ అవుతది. ప్రాబ్లమ్ ఏం లేదండి. మూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది. సో, మీరు ట్రై చేయడంలోనే ఏదైనా ఉంటుంది. అండ్ ఇంకొకటి మీలో ఎవరైనా సరే బిజినెస్ చేయాలి అనుకుంటున్నట్టయితే, ఒక్కసారి ఆ బిజినెస్ మీకు సూట్ అవుతుందా లేదా? మార్కెట్‌లో అసలు ఆ బిజినెస్‌కి ఎలాంటి డిమాండ్ ఉంది? మీరది హ్యాండిల్ చేయగలరా లేదా? మీ వల్ల అవుతుందా లేదా అనేది చూసుకోండి. పార్ట్నర్‌షిప్స్‌కి దూరంగా ఉండండి. మీలో ఎవరైనా సరే పార్ట్నర్‌షిప్‌తో ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటే, అది మోస్ట్‌లీ ప్రెజెంట్ హాల్ట్ అయితే మంచిది. ఎందుకంటే వర్కౌట్ అవ్వదండి. పర్సన్స్‌కి గుడ్ ఇంటెన్షన్స్ లేవు. సో, దానివల్ల మీరేంటంటే ట్రబుల్స్ ఫేస్ చేస్తారు. ఆల్రెడీ ఇప్పటికే లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. బట్ కొంతకాలం నుంచి మేబీ ఎవరో కొంతమంది వ్యక్తులు సపోర్ట్ చేయడం వల్ల, లేకపోతే కొంతమంది వ్యక్తులు పాజిటివ్ వైబ్స్ ఇవ్వడం వల్ల న్యూట్రల్ అయ్యారు కానీ, లేకపోతే మీలో అది ఇంకా ఉంది. సో, బేసిక్‌గా వ్యక్తులతో డీల్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పాను కదా! ఈవెన్ ఆఫీస్‌లో కొలీగ్స్‌తో కూడా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మీకు వెల్ విషర్స్ లాగా అనిపిస్తే ఓకే. బట్ వాళ్ళెందుకో కానీ అలా లేరు. అంటే వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్‌గా ఉన్నాయంటే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిదండి. మీకొక వ్యక్తితోని ఆ వైబ్స్ మ్యాచ్ అవ్వకపోతే అలాంటి వాళ్ళకి దూరంగానే ఉండండి. ఈవెన్ మీరొక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. మీకెక్కడో కానీ కొంత అనీజీగా అనిపిస్తుందంటే దాని మీద కూడా పెద్ద హోప్స్ ఏం పెట్టుకోవద్దు. అలాంటివి వర్కౌట్ అవ్వకపోవడమే మంచిదండి. ఎందుకంటే తర్వాతైనా సరే మళ్ళీ మీరేంటంటే బయటకొచ్చే పరిస్థితి ఉండొచ్చు. సో, అందుకే జాగ్రత్తగా ఉండాలండి. ఈవెన్ కెరియర్ పాత్ ఎవరైతే చేంజ్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉంటారో మీలాంటి వాళ్ళకి కూడా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఈ టైంలో ఫోకస్డ్‌గా చేయగలరు. మీ వల్ల అవుతుంది. మీకు కూడా అంటే వేరే వాళ్ళని సజెషన్స్ అడిగినప్పుడు వాళ్ళు కూడా మంచిగానే చేంజ్ అయిపోండి. ప్రాబ్లమ్ ఏం లేదు అనే చెప్పారు. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే పర్వాలేదు. బయటకొచ్చేసినా సరే మళ్ళీ కూడా ఫోకస్డ్‌గా చేస్తాను. నాకు ఆ డెడికేషన్ ఉంది అనుకుంటేనే బయటికి రండి. లేకపోతే వేరేది చూసుకున్న తర్వాతే మీరు అది విడిచిపెట్టేయడం మంచిది. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ముందు ఎలానో ఒకలా ఇక్కడ బయట పడిపోతే వచ్చాక ట్రై చేసుకుందాం. మన రిక్వైర్‌మెంట్ ప్రకారం అని అనుకుంటారు. అప్పుడు ట్రై చేసుకోవడానికి ఏమి ఉండదండి. క్లియర్ కట్‌గా మీ థాట్స్ ఏంటంటే మిమ్మల్ని మానిప్యులేట్ చేయొచ్చు. సో, ఈ మానిప్యులేషన్ వల్ల కూడా మీరేంటంటే తర్వాత ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు. అందుకే జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఏదైనా సరే ఈ టైంలోనేంటంటే ఔట్‌కమ్‌కి, మనీకి, పవర్‌కి ఎడిక్ట్ అవ్వద్దు. మీలో కొంతమందేంటంటే పవర్‌కి ఎడిక్ట్ అవుతారనమాట. నాకు అలాంటి సపోర్ట్ కావాలి. లేకపోతే నాకు ఆ పొజిషన్ కావాలి. కొంత అలా ఉంటారు. సో, ఈ టైంలోనేంటంటే దానికి మరీ అటాచ్ అయిపోవద్దు. ఈవెన్ మనీకి కూడా ఎక్కువ అటాచ్ అవ్వద్దు. చెప్తాను కదా! ఔట్‌కమ్ అనేది కూడా ఇలానే రావాలి అని ఒక అటాచ్‌మెంట్ పెంచుకోవద్దు. 3 మంత్స్ ఏంటంటే కొంచెం మీరు చేయాలనుకున్న ప్రయత్నాలు కరెక్ట్‌గా చేయండి. వర్కౌట్ అవుతాయండి. 3 మంత్స్‌లో కూడా చేంజెస్ మీకు కనిపిస్తాయి. కనిపించవు మూవ్‌మెంట్ ఏం లేదని అనుకోవడానికి లేదు. కాకపోతే మీకది సూట్ అవుతుందా లేదా? మీరది హ్యాండిల్ చేయగలరా లేదా? అనేది మెయిన్ అన్నమాట. అది చూసుకొని మీరు హ్యాండిల్ చేస్తే ఇవన్నీ మీకు వర్కౌట్ అవుతాయి. ఈవెన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా మీరిప్పుడు ప్రెజెంట్ గ్రోత్ చూడట్లేదు. లేకపోతే బిజినెస్ పెద్ద బ్లూమ్ అవ్వట్లేదు అనుకుంటున్నట్టయితే, వెంటనే స్టాప్ చేసేయాలి అని డిసైడ్ అవ్వద్దండి. ఇంకా మీరు చేయాల్సింది చేయండి. మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతా ట్రై చేయండి. ఇఫ్ అది కూడా వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు డెసిషన్ తీసుకోండి. బట్ మీరు ఏ రకంగా ఫోకస్ చేయకుండా డిటర్మైన్డ్‌గా లేకుండా మీరు బయటకొచ్చేసినా, నెక్స్ట్ మీరు ఇంకొకటి చేయాలనుకున్నా సరే అక్కడైనా మీకు ఫోకస్ ఉండాలి. అక్కడైనా సరే మీరు డిటర్మైన్డ్‌గా ఉండాలి. సో, అది చూసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే, వ్యక్తులు మిమ్మల్ని మిస్‌లీడ్ చేయకుండా చూసుకోండి. మీరు కూడా మీ థాట్స్ వల్ల మిస్‌లీడ్ అవ్వకుండా చూసుకోండి. ఈ 2 చాలా ఇంపార్టెంట్ అండి. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. ఏ సిట్యుయేషన్ అయినా సరే మీరు కామ్‌గా హ్యాండిల్ చేయాల్సుంటుందండి. మీరు ఎంత కామ్‌గా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తే థింగ్స్ అంత మీకు బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. అండ్ మీ కంట్రోల్‌లో ఉంటాయన్నమాట. ఈవెన్ మీ కంట్రోల్‌లో లేనివి కూడా మీ కంట్రోల్‌లోకొస్తాయి. సో, బేసిక్‌గా అందుకే మీరేంటంటే రిలాక్స్ అవుతూ, రెస్ట్ తీసుకుంటూ అంటే మీరు మీకు మీరుగా ఆ టైమ్‌ని ప్లాన్ చేసుకొని వర్క్ చేసుకోవడం మంచిదండి. ఎక్కువ అంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని, రష్ అయిపోయి ఇలానే చేసేయాలి అని డెస్పరేట్ అయిపోయి ఏదో చేసేసినా సరే వర్కౌట్ అవ్వదు. మీరు కామ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ టైంలోనేంటంటే న్యూ థింగ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. కొత్త విషయాలు తెలుసుకోండి. కొత్తగా కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఇప్పుడు మీలో కొంతమంది కోర్సెస్ జాయిన్ అవ్వాలనుకుంటారు. సో, మీలాంటి వాళ్ళేంటంటే కొత్త కోర్సెస్‌లో జాయిన్ అవ్వచ్చు.
మీరేంటంటే అసలు ఇంకా ఎక్కడ ఎలా నేర్చుకోవాలి, ఇంకా గ్రోత్ అనేది ఎక్కడ ఉంది అనే దాని మీద మీరు ఫోకస్ చేయొచ్చు. లైక్ ఏంటంటేనండి, మీరు ఎంత కొత్తగా కొన్ని నేర్చుకుంటారో, మీకు మీరు ఆ నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకుంటారో, అది డెఫినిట్‌గా మీకు యూజ్ అవుతుందండి. ఇది కూడా గుడ్ సైనే. సో, ఆపర్చునిటీస్ కూడా మీకేంటంటే వస్తాయి. మీకోసం రెడీగానే ఉన్నాయి కానీ, మీరు అంటే రెడీగా లేరండి. మీరేంటంటే ఇంకా ఎక్కడో కొన్ని తెలుసుకోలేకపోతున్నారు. అదే పెద్ద ప్రాబ్లమ్. అండ్ ఇంకొకటేంటంటే, కొన్ని చేంజెస్ మీ లైఫ్‌లో వస్తాయండి. ఈ చేంజెస్ ఏంటంటే, మీ ఫినాన్షియల్ స్టేటస్‌ని కూడా చేంజ్ చేయొచ్చు. అంటే, మనీ విషయంలోనేంటంటే, కొంచెం మీకు అది ఇబ్బందికరంగా ఉండొచ్చు. అంటే, మనీ ఫ్లో అనేది ఈ 3 మంత్స్‌లో కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. సో, జాగ్రత్తగా ఉంటే మంచిదండి. అంటే, మీరు మనీ అనేది ఎందుకు ఖర్చు పెడుతున్నారు? అసలు అక్కడ అది అంత ఇంపార్టెంటా? లేకపోతే అసలు మనీ విషయంలో మీరు తీసుకుంటున్న డెసిషన్స్ అనేవి ఎలా ఉన్నాయి? ఇవన్నీ కూడా చూసుకోవాలండి. అవన్నీ చూసుకొని కొంచెం కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితయితే ఉంది. ఎందుకంటే నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే మేబీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, లేకపోతే కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నవాళ్ళేంటంటే మనీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. సో, ఈ మనీ ఇన్వెస్ట్ చేయడం అనేది వర్తా? కాదా? అసలు అంటే మీరు చేస్తుంది కరెక్టేనా అని మీకు మీరు క్లారిటీ తెచ్చుకోవాలండి. అప్పుడే మీరేంటంటే మనీ ఫ్లోని కొంచెం కంట్రోల్ చేయగలుగుతారు. మీ ఫినాన్షియల్ స్టేటస్‌ని ఎఫెక్ట్ చేస్తది అంటే మీరు అర్థం చేసుకోండి. మీరు అంటే ఎంత కేర్‌ఫుల్‌గా ఉండాలని. అందుకే కదా చెప్తున్నాను. మీరు ఈ కెరియర్‌కి సంబంధించి ఏ డెసిషన్ తీసుకున్నా ఏదో ఒక రకంగా దాని ఇంపాక్ట్ మీ మీదైతే ఉంటుందండి. సో, స్లోగానే థింగ్స్‌ని మూవ్ చేయండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.